పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన విలన్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అమరుల కోసం కట్టిన అమరజ్యోతిలో అవినీతి జరిగిందని కవిత ఆరోపించారని గుర్తు చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో భాగస్వామిగా గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కుంటి సాకులతో బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి ప్రజా సమస్యలపై మాట్లాడడంలో ఫెయిల్ అయిందన్నారు ఆది శ్రీనివాస్. శాసన మండలిలో గత 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కవిత, ఆ కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత కూడా ఈరోజు అవినీతి అక్రమాలపైన మాట్లాడినటువంటి మాటలకు ఏం సమానం చెప్తారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన బాధ్యత ఉందంటున్నాం. కవిత మాటల్లో సిరిసిల్ల సిద్దిపేట కలెక్టర్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడింది. తెలంగాణ కోసం పోరాటంలో అమరులైనటువంటి అమర జ్యోతిలో కూడా అక్రమాలు జరిగినాయి. అంబేద్కర్ గారి విగ్రహం కానీ సచివాలయం కానీ ఈ విధంగా మేము మొదటి నుంచి చెప్తున్నది ఈరోజు వాస్తవం చెప్పి ప్రభుత్వంలో భాగస్వామి, కుటుంబంలో భాగస్వామి అయినటువంటి కవిత చెప్పిన మాటలకి సమానం చెప్పేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ఉందా లేదా తెలంగాణ సమాజం కోరుతున్న వేళ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి చిహ్నంగా, వారి స్మారకంగా నిర్మాణం చేసినటువంటి ఆ స్మారక చిహ్నం అమరవీరుల జ్యోతిలోనే అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పంటే ఇక మిమ్మల్ని ఏమనాలో అర్థమైతలేదు. మేమంటే రాజకీయ విమర్శ అంటారు. కుటుంబం నుంచి మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీ కుటుంబంలో ఒకరిగా ఉన్నటువంటి కవితని ఈరోజు అమర జ్యోతిలో కూడా అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పంటే మిమ్మల్ని ఏమనాలంటూ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి అమర జ్యోతికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా కక్కుర్తి పడ్డరు మీరని చెప్పని మీ కుటుంబ సభ్యురాలు చెప్తే మిమ్మల్ని ఏమనాలంటున్నాం. తెలంగాణ భావోద్వేగంతో అధికారంలోకి వచ్చి తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఈరోజు కాసుల వర్షం మీ కుటుంబానికే కురిసినట్టు, అది కూడా మేమంటే రాజకీయ విమర్శ అన్నారు. కవిత అనేది హరీష్ రావు గారి కుటుంబమో సంతోషరావు కుటుంబమో బంగారమయమైతే తెలంగాణ బంగారమయమైనట్టు కాదు అంటుంది. ఈరోజు సిరిసిల్ల సిద్దిపేట కలెక్టర్లో అవినీతి అక్రమం ఉంటే అప్పుడు ఎవరున్నారు? అక్కడ కేటీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు. సమానం చెప్పండి అంటున్నాం. కనీసం కవిత కన్నీళ్లతోని ఇన్ని రోజులుగా మీపై ఆరోపణలు చేస్తుంది. కనీసం ఈ కవిత కన్నీళ్లతో మాట్లాడినటువంటి దానికన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి నిజాలు చెప్తుందని చెప్పండి. వాస్తవాలు జరిగిన అవినీతి అక్రమం తప్పైందని చెప్పి తెలంగాణ సమాజానికి మరి వేడుకుంటారని చెప్పిన భావన మాలో ఉంది.